గుద్దులో పెట్టేస్తావేంది? ఈ ఊర్లో గనక నా బండి రిపేర్ చేస్తే ఇంకా ఇనుప సామానునికి అమ్ముకోవాల్సి వస్తుంది. అలా ఏం కాదన్నా. నా మొడ్డ నేను గుడవడం బెటర్. దీన్ని ఇక్కడే ఉంచు, నా మైండ్ దెంగుతుంది. ఫ్రెష్ అయ్యాక దీని సంగతి చూద్దాం. సరే అన్నా. అక్కడేదో రూమ్ ఉందన్నావు? రూమ్ ఎక్కడ? పదండి అన్న. నీ అమ్మ తలంతా బద్దలైపోతుంది రాము. ఆయిల్ పెట్టి 4 దెంగితే గాని సెట్ అయ్యేలా లేదు. అన్నా మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడిగితే మీరేమనుకోరు కదన్నా? నా దగ్గర మొమ్మట పడుకు రోయ్. నన్ను దెంగడం తప్ప ఏదైనా అడుగు, ఎందుకంటే మన ఇద్దరం మొగాళ్ళంగా బాగోదు. అన్నా, అది మీరు ఎప్పుడు చూసినా ఇలా అసహ్యంగానే మాట్లాడతారా? మంచిగా మాట్లాడితే వాళ్ళ మీద నాకు ఫీలింగ్స్ వచ్చేస్తాయరా. నాకు అది నచ్చదు. అంతేనా? ఇంకేమన్నా అడగాల? అన్నా, ఇంకోటి ఉందన్నా, అడగమంటారా? ఇందాక మీరు మోహిని అమ్మతో ఏం మాట్లాడారన్నా? అంటే ఏం లేదన్నా, తెలుసుకుందామని. నేనేం దానికి ముద్దు పెట్టేలేదులే. అయినా అందరూ డోర్స్ వేసుకున్నారుగా, మీకెందుకులే. మీరు డోర్ తీసి తల ఎత్తి చూసే వరకు మీకేం జరిగినా కనపడవు. అది కాదన్నా, మొదటిసారి మా దైవం ముందు నిలబడి ధైర్యంగా తలెత్తుకుని మాట్లాడిన వ్యక్తివి నువ్వే అన్నా. ఇంతకుముందు ఇంత ధైర్యం ఎవరూ చేయలేదన్నా. అసలు మీరు ఆవిడతో ఏం మాట్లాడారన్నా? కొంచెం చెప్పండి అన్నా. ముందు నువ్వు ఆ దైవం దేవుడు అనడం మానేరా బాబు. పొద్దున్నుండి వినలేకపోతున్నా. అక్కడ ఏం జరిగిందో చెప్పేదానికన్నా ముందు నీకు ఇంకో విషయం చెప్తాను, విను. చెప్పండి అన్నా. ఇప్పుడు మీ ఊరికో కథ ఉంది కదా, అందులో ఆత్మలు ఆ కోటలో వాళ్ళని తల ఎత్తి చూడకూడదు అనేవి నువ్వు నమ్ముతున్నావా? అన్నా, నమ్ముతున్నావా కాదన్నా? నమ్ముతున్నాను. నా కళ్ళతో చూసా అన్నా. అవునా? మరి నేను ఎదిరించాను, దాని మొహం మీద సిగరెట్ కాల్చాను, నాకేమవలేదు అన్నా. నువ్వు కథ సరిగ్గా వినలేదన్నా. అన్నా, చూసుకోండి అన్నా, అది ఈ ఊరి జనానికి మాత్రమే. ఈ ఊరి గురించి తెలియని వాళ్ళు చేస్తే అందరి ముందు మోహనమ్మే వాళ్ళని చంపేస్తుందన్నా. మీ ఊరి వాళ్ళకు ఉన్నదేంటి, నాకు లేనిదేంట్రా? అందరం మనుషులమేగా, నాకు కింద ఉందిగా. మరి నేను మీ ఊరి వాళ్ళలాగా చచ్చిపోవాలిగా. లేదన్నా, అమ్మ తలుచుకుంటే మిమ్మల్ని ఇందాకే చంపేసి ఉండేది. కానీ పూజ ఉంది కదన్నా, అందుకే మిమ్మల్ని ఏం చేయలేదు. మీ ఊరు వాళ్ళు ఎదిరిస్తే రోగం వచ్చి చచ్చిపోతారు, బయటి వాళ్ళు ఎదిరిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ చూపుతో చంపేస్తారు. అమ్మ రూల్స్ వద్దాయంగా. అన్నా, ఇలా రండి. మీరు కాదురా ఎరిపుకులు, నేను. మిమ్మల్ని మారుస్తానని ఛాలెంజ్ చేశాను చూడు, నేను ఎరిపుకుని. పద. అన్నీ అబద్ధాలు రా బాబు అంటున్నా మీరు అవే నిజం అని ఫిక్స్ అయితే ఇంకా నేనేం చేయను. మీ మొడ్డ మీరు కూడా అండి. తరతరాల నుంచి వస్తున్న నిబంధనలు కదన్నా. మీరు వచ్చి ఒక్క మాట చెప్పగానే ఎలా నమ్మేస్తాం? మీరు ఎన్నైనా చెప్పండి, ఇక్కడ చిన్నపిల్లడు కూడా నమ్మడు. ఇదే అన్నారు. నమ్మకపోతే సావన్రా, నా లవడల గొల నాకెందుకు, పోండి. అన్నా, మీరు స్నానం చేసి ఉండండి, తినడానికి ఏమైనా తెస్తాను. సరే, త్వరగా రా. సరే అన్నా.